హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభువుకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభువుకే ఏర్పరచుకోలేదు నేను ప్రభువే నన్ను ఏర్పరచుకోలేదు నేను ప్రభువే నన్ను ఏర్పరచుకోలేదు పాపినైన నాకు ఆయనే రక్షణనిచ్చే పాపినైన నాకు పరలోక రాజ్యములో భాగము నీచెను పరలోక రాజ్యములో భాగము నీచెను పూర్ణ హృదయ చెల్లించెదా ప్రభువుకే పూర్ణ హృదయ ప్రభువుకే నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను కృతమైన ఉచితముగానే పొంది నిత్యజీవం పూర్ణ హృదయ చెల్లించెదా ప్రభువుకే పూర్ణ హృదయ చెల్లించెదా ప్రభువుకే పాపబంధములో నుండా హృదయము శాంతి కొరిందే పాపబంధములో నుండా హృదయము శాంతి కొరిందే నా పాపము కొనగా నన్ను దేశను హృదయ చెల్లించెదా ప్రభువుకే పూర్ణ హృదయ చెల్లించెదా ప్రభువుకే నిత్యరాజ్యమునందు నిత్యరాజ్యమునందు నిత్యాలిబంధాన చేసే జగదులందైనా ముగింపు రాదు పరుగు జగదులందైనా
స్థిరముగనుండు మనమును చేరు వరకు భూతారుదాయ చెల్లించెదా ప్రభులకి భూతారుదాయ చెల్లించెదా ప్రభులకి. స్తోత్రం. అందరం బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పడుతున్నాం. అందరం బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పడుతున్నాం. బలి బాలే మాత బంగారు మాత బైబిల్లో మాట యేసు మాట. బలి బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన బలి మాట యేసు మాట. నీ జీవితాన నా జీవితాన బలి మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరూ కూడా వందనాలు. మీ అందరి ప్రార్థన వల్ల మేము క్షేమంగానే ఉన్నాం, మీరు కూడా క్షేమంగా ఉండాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. బాగున్నారు అందరూ? బాగున్నారా కాదు? దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి ఆయన మందిరంలో, ఆయన ఇంటిలో, ఆయన సన్నిధిలో దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి దేవుడు మనకి ఎంతో కృపించాడు. ఎంతో కరుణ, ఎంతో దయ, ఎంతో కనికరం. ఈరోజు మనం సత్యంగా ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఈరోజు మనం దేవుని మందిరంలో సంతోషంగా పాటలు పాడుతున్నామంటే, దేవుని స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన కృప, కనికరం. ఆయన కృప లేనిదే మన జీవితాల్లో ఏది కూడా జరగదు. అందుకే దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి, దేవుని గణపరచాలి. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు 96 అధ్యాయం. కీర్తనలు 96 9వ వచనంలో కలిసి చదువుకుందాం. పేజీ నంబర్ 503. కీర్తనలు 96 9. అందులో కలిసి చదువుకుందాం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు ఏం చేయాలంట? చెప్పాలి, చెప్పాలి. ఏం చేయాలి? నమస్కారం చేయాలి, సాగిలపడాలి, పూజ చేయాలి. ఇంకా సర్వభూజనులారా, సర్వభూజనులారా ప్రపంచమంతా, లోకాలన్నీ, దేశాలన్నీ, దేశంలో ఉన్న మనుషులందరూ కూడా ఏం చేయాలి? ఆయన సన్నిధిని వణకుడి. దేవుని వాక్యాన్ని వినే ముందు ప్రభు సహాయం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. వీలైతే మోకరిద్దాం. దేవాలతో మాట్లాడే వ్యక్తిని ఆనందం నాకు నేర్పాయని దేవుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, కృపగల దేవ, గొప్ప దేవ, సర్వుడా మరొకసారి సరిగ్గా వచ్చాం ఆయన. ఇప్పుడు పాటలను స్థుతించడానికి, గణపరచడానికి, వాయిద్యములతో, సంగీతములతో ప్రభానికి స్తుతులు చెల్లించడానికి, నీకు నమస్కారం చేయడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఉన్నాను. ఆరాధనోత్సవాల భాగంగా కీర్తనలు 96వ కీర్తన 9వ వచనం చదువుకునేట్టుగా పరిశుద్ధాలంకారములు ధరించుకునే యెహోవాకు నమస్కారం చేయుడి అనే మాట మీరు ధ్యానిస్తుండగా, ప్రభా మా అలంకారాలు ఏమేమి మాకు ఇచ్చావో తెలుసుకొని యోగ్యమైన రీతిలో నేను ఆరాధించే భాగ్యాన్ని, గణపరిచే భాగ్యాన్ని, నీకు నమస్కరించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నామని నిలబడి దాసులు కూడా శిలువ చాటును మరుగుపరుచుకోమని ఆత్మతో అభిషేకిస్తున్నామని ఒట్టువారిని ఒప్పుకుంటున్నాం. ప్రభా ఎందుకు పరిగ్రహాలను ఒప్పుకుంటున్నాం. ప్రభా మీ సహాయం అయితే లేకపోతే అంత అర్థమని ఒప్పుకుంటున్నాం. మీరే ఆత్మతో నింపుతున్నామని నన్ను తగ్గించుకుని గణపరుచుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. కీర్తనలు 96:9 చదవడానికి ఎవరైనా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఆయన సన్నిధిని వణకుడి. సర్వభూజనులారా మొట్టమొదటి మాట ఏంటంటే పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధ అలంకారాలు. ఈరోజు ఎక్కడికైనా పోవాలంటే, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే, లేకపోతే ఏదైనా పెళ్లికి వెళ్ళాలంటే, లేకపోతే ఏదైనా ఊరు ప్రయాణం చేయాలంటే చాలాసేపు రెడీ అవుతా ఉంటాం, అలంకరించుకుంటాం, మనల్ని మనమే అలంకరించుకుంటాం. మన శరీరాలను లేకపోతే మన అవయవాలు, లేకపోతే మంచి డ్రెస్సులు, లేకపోతే మంచి షూ అని, లేకపోతే శారీస్ అని, రకరకాల మంచి మంచి ఉన్నతమైన వాటితో, తర్వాత ఆభరణాలని, చైన్లని, లేకపోతే ఇంకా రకరకాలని ఇవన్నీ అలంకరించుకొని వెళ్తా ఉంటాం. మంచిదే, కాదంలో తప్పులేదు దాంట్లో. అంతకంటే ముఖ్యంగా దేవుని స్థలంలో గడపడానికి వెళ్ళేటప్పుడు, దేవుని స్థలంలో దేవుని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలన్నా పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని. ఈరోజు మనం దేవుని ఆరాధించినప్పుడు పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన ఆరాధించాలి, ఆయనకి నమస్కారం చేయాలి, ఆయన్ని పూజ చేయాలి. ఒకప్పుడు నీకు నాకు శాపం అనే అలంకారం ఉంది. ఏ అలంకారం ఉంది చెప్పండి? ఒకప్పుడు మనందరం కూడా పరిశుద్ధ అలంకారాలు లేవు. ఏ అలంకారం అంటే శాపం, నష్టం, లేదా బాధ. మనం పై బట్టగా వేసుకున్నామంట శాపాన్ని ధరించుకొని పై బట్టగా. కీర్తనలు చదవండి 109:18 కీర్తనలు, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 109:18 12 పేజీ నంబర్. తాను పై బట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. తాను పై బట్ట వేసుకున్నట్లు వాడు శాపం ధరించాడు. వాడు అనే బదులు నీ పేరు నా పేరు పెట్టుకుందాం. అక్కడ మన పేరు పెట్టుకుందాం. ఒకప్పుడు మనం పై బట్ట వేసుకున్నట్లు ఏం కట్టుకుందామంటే శాపాన్ని ధరించుకుందాం. ఈ శాపాన్ని ధరించుకుందాం. ఈ శాపాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం ఉన్న పై బట్టను తీసివేయడానికి, శాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు కన్య మరియ గర్భంలో ఈ లోకంలో పుట్టి నీ కొరకు నా కొరకు మరణించి తన శిలువ రక్తాన్ని కార్చి మన శాపాన్నంతా. గలతీయులకు రాసిన పత్రిక 3:14 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3:14 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు, విడిపించాడు, రక్షించాడు. ఆయన మ్రానుపై వేలాడాడు మన శాపాలను తీసివేయడానికి. అందుకనే శాపమునే పై బట్టను తీసివేసి పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని దేవుని ఆరాధించాలి, దేవునికి నమస్కారం చేయాలి, దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుడు మనకున్న శాపమునే పై బట్టను తీసి ఏమేమి అలంకారాలు ఇచ్చాడు, ఆయన మనకి ఏమి ధరింపజేశాడు, ఏ అలంకారాలు ఇచ్చాడు. అసలు ఆయన ఈ లోకంలోకి వచ్చి మరణించి అందరూ జరుపుకుంటారు ఈ నెలలో. ఈ రోజులు ఏం జరుపుకుంటారు? 90 days 40 days బుధవారం నుంచి ఈస్టర్ దాకా, గుడ్ ఫ్రైడే దాకా ఉపవాసాలు ఉంటారు, లేకపోతే కాలం చెప్పులు లేకుండా తిరుగుతారు, లేకపోతే తలబట్టలు వేసుకుంటారు, లేకపోతే ఇంకేదో చేస్తారు. వాళ్ళు సంవత్సరం మొత్తం ప్రార్థన కాదు, కానీ 40 రోజులు మాత్రం చాలా శ్రద్ధ ఉంటారు. ఎవరిని తప్పు పడినట్లా విమర్శించలేదు. కానీ ఈరోజు ఆయన ఈ లోకంలోకి వచ్చి మరణించి రక్తాన్ని కార్చి శిలువలో బలైంది, ప్రాణం వేలాడింది. ఎందుకొరకు అంటే మనల్ని శాపము నుంచి తీసుకురావడానికి, మనం వేసుకున్న శాపమునే పైబడిని తొలగించడానికి.
మన శాపాన్ని తీసివేసి మనకి కొన్ని అలంకారాలు ఇచ్చాడు ఆయన. కొన్ని ధరించుకోమని కొన్ని చెప్పాడు. బైబిల్లో క్లియర్ గా రాయబడి ఉన్నాయి ఏమేమి అలంకారాలు ఆయన మనకు ధరింపజేశాడు. అసలు ఏమి ధరించుకోమని నీకు నాకు చెప్పాడు. క్లుప్తంగా కొన్ని విషయాలు చూసుకుందాం. ఆరాధనతో ప్రభువా నీ అలంకారాలు నాకు ఇచ్చాడు ఆయన. అందుకనే పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఈరోజు హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తున్నానని దేవుని ఆరాధించాలి. ఆయన మనకి ఏమి ధరింపజేశాడు, అది మన టాపిక్ ఈరోజు. ఆయన నీకు నాకు ఏమి ధరింపజేశాడు. ఒకప్పుడు శాపాన్ని ధరించుకున్నాం, ఒకప్పుడు పాపాన్ని ధరించుకున్నాం, ఒకప్పుడు సమస్యల్ని లేకపోతే ఈ లోకంలో ఉన్న బాధలన్నింటినీ కూడా, ఒకప్పుడు రోగాల్ని ధరించుకుంటే ఆయన ఏమి ఇచ్చాడు, వాటిని తీసివేసి ఏమి ధరింపజేశాడు. చూడండి, మొదటిగా యెషయా గ్రంథం 61:10 చదవండి. యెషయా గ్రంథం 61:10 పేజీ నంబర్ 621. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రాలు నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన చెప్పండి, ఏ వస్త్రాలు ధరింపజేశాడు? రక్షణ వస్త్రాలు ఆయన నీకు నాకు ధరింపజేశాడు. మన అంశం ఏంటంటే ఆయన మనకు ఏమి ధరింపజేశాడు. ఒకప్పుడు నువ్వు నేను ఏమి ధరించుకున్నామంటే శాపాన్ని ధరించుకున్నాం. ఆ శాపమనే పైబడి ధరించుకున్నాం. దాన్ని తీసివేసి ఏమిచ్చాడంటే ఒకటిగా రక్షణ వస్త్రం. ఒకప్పుడు నీకు నాకు లేదు రక్షణ వస్త్రం. తెలిసినే ఇవన్నీ కొత్త కాదు. ఇంతకుముందు చాలాసార్లు ధ్యానించవచ్చు ఉండొచ్చు. కానీ ఈరోజు ఆరాధన దేవుడు మనకి ఏమి ధరింపజేశాడంటే మొదటిగా రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. రక్షణ వస్త్రాన్ని ఎట్లా ధరింపజేశాడు? మనకున్న శాప వస్త్రాలు ఆయన వేసుకున్నాడు. ఆయనకున్న రక్షణ వస్త్రాలు నీకు నాకు ఇచ్చాడు. అందుకనే మత్తయి సువార్త చక్కని మాట 27 మత్తయి సువార్త 27:28 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27 మత్తయి సువార్త 27:28 వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి వారు ఆయన వస్త్రమును ఏం చేశారు? తీసివేసి ఆయన వస్త్రం తీసేశారు. ఏ వస్త్రం వేశారు? ఎర్రని అంగి. ఎర్రనంగి ఎవరికంటే మందే ఎర్రనంగి. ఏంటి ఆ ఎర్రనంగిలో ఏమైనా పాపాలు ఉన్నాయి? మన పాపాలన్నీ ఎర్రగా ఉన్నాయి. ఎర్రనంగి మనం ధరించుకుంటే మన ఎర్రనంగి తీసి ఆయనకిచ్చి ఆయన యొక్క వస్త్రాలని నీకు నాకు ఇచ్చాడు. ఏదో అవసరం అంటే రక్షణ వస్త్రం. ఎర్రనంగి మన పాపాలన్నీ ఆయన భుజాలు వేసుకుని ఆయన ధరించి యెషయా గ్రంథం 1:18 యెషయా 1:18 చదవండి అన్నమాట. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపము రక్తము వలె ఎర్రనివేయును, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివేయును, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని. మన పాపాలు ఎట్లా ఉన్నాయంట? ఇక్కడ క్లియర్ గా రాయబడింది. మీ పాపములు రక్తము వలె ఎర్రనివేయును. మన పాపాలు ఎటువంటి చెప్పండి? ఎర్రగా ఉన్నాయి. మన పాపాలు రక్తంలాగా ఎర్రగా ఉన్నాయి. ఆయనము తెల్లటి వాడు, పరిశుద్ధుడు. తెలుగుతుండే పరిశుద్ధత, ఎరుపు పాపాలు గుర్తు. ఈరోజు మన పాపాలు రక్తంలాగా ఎర్రగా ఉంటే మన పాపాలన్నీ ఆయన ధరించుకొని ఆయన పరిశుద్ధ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు నీకు నాకు ఇచ్చాడు. అయ్యా నా పాపాలు నువ్వు ధరించుకున్నావు ప్రభా. నీ పరిశుద్ధ వస్త్రాలు, రక్షణ వస్త్రం నాకు ఇచ్చావు. అందుకే నేను స్తుతిస్తున్నా, అందుకే నేను ఆరాధిస్తున్నా. ఆయన అందుకనే శిలువలో ప్రాణం విడిచాడు, చనిపోయాడు. మన పాపాలను ధరించి మన పాపాలను కూడా చంపాడు. ఒక చెప్పాలండి. అందుకని చాలా సార్లు మనం చెప్పుకున్నాం, మన పాపాలను కనపడకుండా వీపుకి వెనక దాచుకున్నాడు. ఎక్కడ దాచుకున్నాడు చెప్పండి? కనపడకుండా వీపుకి వెనక వైపు ఇచ్చాడంట. మన పాపాలని సముద్రంలో అకాలంలో పడేశాడని
రక్షణ వస్త్రాలు ఆయన అలంకరించాడు. అందుకని కీర్తనకారుడు 149 కీర్తన 4వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. 149 చదవండి మాట. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన దీనులను ఎట్లా అలంకరించేది? రక్షణతో. ఈరోజు నిన్ను అలంకరించాడు. రక్షణ అనే అలంకారం, పరిశుద్ధ అలంకారాలు ఏంటి? ఏ పరిశుద్ధ అలంకారాలు నీకు నాకు ధరింపజేశాడు? ఆ పరిశుద్ధ అలంకారాల్లో మొదటి అలంకారం ఏంటంటే రక్షణ వస్త్రం. రక్షణ, ఆయన రక్షణ అనే అలంకారంతో నిన్ను అలంకరించాడు. అందుకే నేను స్తుతించుకోవాలి. అందుకనే 1 కొరింథీయుల్లో 6:19 ఒక మాట ఉంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు విలువ పెట్టి, మనంతా కొనబడిన వాళ్ళు. మనం మన సొత్తు కాదు, మనం కొనబడ్డ వాళ్ళం. దేంతో కొనబడ్డా? వెండితో కొనలా, బంగారంతో కొనలా, లేకపోతే ఆస్తి పాస్తులు డబ్బుతో కొనలా, లక్షల లేకపోతే కోట్లు దానమేలా. ఇవన్నీ ఈ లోకంలో చేస్తారు. కానీ ఆయన అయితే విలువైన రక్తంతో 1 కొరింథీ 6:20 చదవండి. 1 కొరింథీ, మీరు విలువ పెట్టి కొనబడేవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు మనం కొనబడే వాళ్ళం, అందుకే దేవుణ్ణి మహిమపరచాలి. రక్షణ వస్త్రాలు ఇచ్చాడు మొదటి, అందుకే ఆయన్ని ఆరాధించాలి. రెండవదిగా చూద్దామండి. రెండవదిగా యెషయా గ్రంథం చదువుకున్న భాగంలో 2వ మాట చూడండి. యెషయా గ్రంథం 61:10 పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పై బట్ట. రెండోది ఏం చెప్పండి? నీతి. నీతి అనే పై బట్ట, నీతి అనే వస్త్రం. ఒకటోది రక్షణ వస్త్రం ఇచ్చాడు నీకు నాకు. రెండవది నీతి అనే పై బట్ట. ఒకప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే నీతి కాదు, నీతికి వ్యతిరేక పదం చెప్పండి. నీతికి వ్యతిరేక పదం, నీతికి వ్యతిరేక పదం దుర్నీతి. దుర్నీతి. ఒకప్పుడు నేను దుర్నీతిలో ఉన్నా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2:8 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2:8 అయితే వేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. ఒకప్పుడు నువ్వు నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే దుర్నీతిలో ఉన్నాం, దుర్నీతికి లోబడే వాళ్ళం, దుర్నీతిని వెంబడించే వాళ్ళం. ఆ దుర్నీతి వలన ఏముందంట? దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రతకి పాలయ్యే వాళ్ళం. మామూలు ఉగ్రత కాదు, దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం నీ మీద నా మీద. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. నువ్వు ఎవరి చేతిలో పడు ఏం కాదు, పోలీసుల చేతిలో పడు, ఒకరోజు దెబ్బలు పడతారు, లేకపోతే జైల్లో పెడతారు, లేకపోతే ఇంకెవరన్నా శత్రువు చేతిలో పడు, లేకపోతే తిట్టుకుంటారు, లేకపోతే కొడతారు, లేకపోతే కాలు విరుగుతాయి. కానీ దేవుని చేతిలో పడుట బహు భయంకరం. దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం. ఈరోజు ఒకప్పుడు నీ నా పరిస్థితి దేవుని ఉగ్రతకి లోనయ్యే పరిస్థితి, దుర్నీతికి లోబడే పరిస్థితి. అటువంటి మనల్ని నీతిమంతులుగా మార్చి, నీతి అనే భయపట్టించాడు. ఒకప్పుడు నీతిమంతుడు ప్రపంచంలోనే, భూలోకంలోనే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. రోమీయులకు రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ దేవుడు గురించి మహిమను చెప్పండి, పూర్తి చేయండి. దేవుడి గురించి మహిమను పొందలేకపోవచ్చు. ఒకప్పుడు నువ్వు నేను దేవుడి గురించి మహిమని పొందలేకపోయావు. నీతిమంతులు కాదు, ఎవరుంటే దుర్నీతిమంతులు. అటువంటి దుర్నీతిమంతుల మీదకి, అంటే దేవుని ఉగ్రతకి పాలయ్య మీదకి మనకి ఏం చేశారంటే ఆ దుర్నీతిని తీసివేసి పరిశుద్ధ అలంకారాలు ఇచ్చారు. ఏదో పరిశుద్ధ అలంకారం అంటే నీతి అనే పై బట్ట. మత్తయి సువార్త 13:41 చదవండి. మత్తయి సువార్త 13:41 మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి
చేశాడ? సమకూర్చి అగ్నిగుండం. 3 రకాలు ఎలా చూసుకున్నాం. దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం, మూడోది ఏంటంటే అగ్నిగుండంలో ప్రవేశ పరిస్థితి దుర్నీతిగా ఉంది. అదే రోమిలకు రాసిన పత్రిక 1:29 కూడా చదువుతుందండి. రోమిలకు రాసిన పత్రిక 1:29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మాత్సరము, కలహము, కపటము, వైరములు వాటితో నిండిన వారు ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. సమస్తమైన దుర్నీతి గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ సమస్తమైన దుర్నీతి కలిగి ఉండే ఇక్కడ ఉన్న లక్షణాలన్నీ కలిగి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, తీతుకు రాసిన పత్రిక 2:14 చదవండి. తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి తన సత్క్రియలకు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొని తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించడానికే తను తానే అర్పించుకున్నాడు. తను తానే సజీవ యాగముగా అర్పించుకున్నాడు. అర్పించుకొని నీతి అనే పైపట్ట, నీతి అనే వస్త్రం నీకు నాకు ధరింపజేశాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి, అందుకే దేవుని ఆరాధించాలి. ఈరోజు దేవుడు ఇచ్చిన అలంకారాలు ఆయన ఏమి ధరింపజేశాడు? ఒకటోది రక్షణ వస్త్రం. మన వస్త్రాలన్నీ ఆయన ధరించి ఆయన రక్షణ వస్త్రం ఇచ్చాడు. రెండోది నీతి అనే పైపట్ట. దుర్నీతి పనులు దేవుడు ఉగ్రతకు పాలయ్యే వాళ్ళం, దేవుని రౌద్రానికి పాలయ్యే వాళ్ళం. అంత మాత్రమే కాదు, ఇంకా నరకానికి, అగ్నిగుండానికి పాలయ్యే వాళ్ళం. సమస్త దుర్నీతి నుంచి విడిపించి తను తానే అర్పించుకున్నాడు. అందుకే ఆరాధించాడు. మూడోదిగా చూద్దామండి. మూడోదిగా కీర్తనలు 30 కీర్తనలు 30:12. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేస్తున్నావు. అదేవా నిత్యము నేను నిన్ను మూడోది వస్త్రం చెప్పండి, సంతోషం. ఎందుకు మనం చదువుకున్నాం, ధ్యానించాం. కానీ ఈరోజు ఆరాధనలో బాగా దేవుడు మనకు ధరింపజేశాడు. ప్రతి దానికి ధరింపజేస్తున్నామని చదువుకుంటున్నాం. ఒకటోది రక్షణ వస్త్రం, రెండోది నీతి అనే పైపట్ట, మూడోదిగా సంతోష వస్త్రం. ఈరోజు ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అనారోగ్యాలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుని మందిరంలోకి వస్తే అదొక ఆనందం, అదొక సంతోషం. దేవుని మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉన్నామనుకోండి, ఏదో ఒక లోటు, ఎన్నున్నా సరే ఏదో ఒక లోటు. అయ్యో మందిరానికి వెళ్ళకపోయాలి, రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న అనుభవాలు ఎట్లా ఉంటాయి? దేవుని మందిరానికి రాకపోతే ఏదో లోటు, ఏదో కోల్పోయాం. దేవుని మందిరంలోకి వస్తే బాధలన్నీ, దుఃఖాలన్నీ, లేకపోతే సమస్యలన్నీ కూడా మర్చిపోయి సంతోషంతో దేవుని ఆరాధించినట్టు దేవుడు మనం సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈరోజు చెప్పండి, ఈరోజు బాధలేని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా సమస్యలు లేని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా సరే, ఎవరైనా ఎంత ఉన్నా సరే ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వెలితి మన జీవితాల్లో ఉంటుంది. అటువంటి మన జీవితానికి దేవుడు ఏం ఇచ్చాడంటే సంతోషాన్ని ఇచ్చాడు. హృదయంలో అంట విలాపవాక్యాలు చక్కటి మాటలు చూద్దామండి. విలాపవాక్యాలు 5వ అధ్యాయం, విలాపవాక్యాలు 5:15 చదవండి. విలాపవాక్యాలు 5:15. సంతోషము నా హృదయం విడిచిపోయాను, నాట్యము దుఃఖముగా మార్చబడినది. ఒకప్పుడు నీనా పరిస్థితి అనే సంతోషం లేదు, సమాధానం లేదు, నాట్యం లేదు, ఈరోజు అంతా దుఃఖమే. నా పరిస్థితి, మన కుటుంబాల పరిస్థితి. సంతోషము హృదయాల నుంచి పోయిందంట. మన హృదయాల్లో ఏమాత్రం కూడా సంతోషం లేదు.
మన హృదయాల్లో ఏమాత్రం సమాధానం లేదు, ఏమాత్రం కూడా నమ్మలేని పరిస్థితులు, నాట్యము దుఃఖంగా మార్చబడింది. అటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉంటే ఆయన చేస్తుంటే కేవలము ఆయన కృపచేత, కేవలం ఆయన కృపచేత. రెండు చూద్దాం, కీర్తనలు 31:7 చదవండి. కీర్తనలు 31:7. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించను. చక్కని మాట. దీన్ని బట్టి అంట చెప్పండి, దేని బట్టి? ఆయన కృపను బట్టి సంతోషం, ఆనందం. ఈ లోకంలో డబ్బు వల్ల కాదు, మేడల వల్ల కాదు, లేకపోతే ఆస్తిపాస్తుల వల్ల కాదు, లేకపోతే మన ఉద్యోగాల వల్ల కాదు, లేకపోతే మన స్థితిగతులను బట్టి కాదు. కేవలము ఆయన కృప చేత, కేవలము ఆయన కృప చేత సంతోషము, ఆనందం. ఎంత చక్కని మాట. ప్రభా, కేవలం నీ కృప చేతనయ్యా నాకు సంతోషం ఉంది, నాకు సంతోషం వస్తానిచ్చానైనా. ఒకప్పుడు సంతోషం లేదు, నా హృదయం అంతా దుఃఖమే, నా హృదయం అంతా బాధే. అటువంటి పరిస్థితుల్లో కేవలము నీ కృప చేత. అందుకనే మా భక్తులు చక్కని పాట రాస్తాడు. ఏంటంటే ఆ పాట, కృప చేత నన్ను రక్షించితివే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, కృప చేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నంతగాను ప్రేమించినావే, నా పాపములు కడిగే పరిశుద్ధ పరచితివే, నన్నంతగాను ప్రేమించినావే, నా పాపములు కడిగే పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునామా, కృతజ్ఞత స్తుతులను. హల్లెలూయా యేసునామా, కృతజ్ఞత స్తుతులను. నాకెంతో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. ఆయన మనల్ని ప్రేమించి పరిశుద్ధపరిచి ఆయన ఎన్నో మేలు. అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వల్ల ఆయన చేసిన మేలు బట్టి, ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి దుఃఖమంతా తీసివేసి నాట్యాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. వారి తలల మీద ఏమిటంట? ఆనందం. వారి తలల మీద సంతోషం ఉంటుంది. సీయోనులో దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, హెబ్రోనులో సంతోషం, ఆనందం. దేవుడిని స్తుతించే వాళ్ళగా ఉంటారు. ఎందుకంటే ఆయన మన దుఃఖమంతా తీసివేసి ఏం చేశాడంటే చెప్పండి, ఏం చేశాడు? సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని కలగజేశాడు ఆయన కృప చేత. అందుకే ఆరాధించాడు. 4వ చూద్దామండి. 4వదిగా ఇంకేం ధరింపజేశాడు ఆయన? కీర్తనలు 18, కీర్తనలు 18:39 చదవండి. కీర్తనలు 18:39. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. ఏం ధరింపజేశారంట చెప్పండి? 4వది బలం. బలం. ఆయన యుద్ధానికి ఎవరి మీద ఉందో, ఎవరి మీద పక్కన మీద కాదు, లేదా శత్రువుల మీద కాదు, ఎవరి మీద ఉంటే సైతాన్ మీద
మీద మన మీదనే, మన కాలం మీద, మన చేతుల మీద, మన ఆలోచన మీద, ఈరోజు మనమే తప్పు చేసుకోవడానికి దేవుడు బలాన్ని ఇచ్చాడు, బలాన్ని ధరింపజేశాడు, బలాన్ని ధరింపజేశాడు. అందుకని దావీదు గారు అంటా ఉన్నారు, అదే కీర్తన 18వ కీర్తనలో 1వ వచనంలో చదవనమాట, యెహోవా నా బలమా, చెప్పండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. మన బలం ఏంటంటే దేవుడే నా బలం. ఈరోజు మనం రకరకాల బలాలు చూసి అతిశయపడుతున్నాం, గుణాల గురించి, రథాల గురించి, లేదా సంపద గురించి, లేదా ఇంకదేమో గురించి అతిశయపడుతున్నాం. కానీ దావీదు అంటున్నారు, ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు ఆయన ఉన్నాడు, నాకు ఇదంతా కాదు బలం, నాకున్న ఆస్థానం కాదు, లేదా నాకున్న ఆస్తిపాస్తులు కాదు, లేకపోతే నాకున్న రాజ మందిరాలు కాదు, కేవలం యెహోవా మాత్రమే నా బలం. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన బలాన్ని ధరించుకునే వాళ్ళ దేవుడు మనం చేశాడు. ఒకప్పుడు నువ్వు నేను ఎటువంటి వాళ్ళు అంటే బలహీనులు. చెప్పండి, రోజు మనం బలహీనులు. రోమిలకు రాసిన పత్రిక చాలాసార్లు చదువుకున్నాం అన్నమాట. 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నేను వచ్చినట్టు ఆలోచించాలని ఆలోచన ఏదైనా మనం ఇంకా బలహీనమైనగా క్రీస్తు యుక్త కాలమున బలహీనుల కొరకు చనిపోయాడు. యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు. మనం బలహీనులుగా ఉంటే మన గుండె అంట బలహీనమైనకుండంట. యెషయా 1:5 యెషయా 1:5 చూద్దాం. మన స్థితి ఏంటంటే ఒకప్పుడు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, నిరాళందరూ కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె ఎట్లా ఉందంట, బలహీనమైంది. ప్రతి వాని గుండె బలహీనమైంది. ఈరోజు నువ్వు నేను బలహీనమైన గుండె కలిగిన వాళ్ళు. మన బలహీనతను తీసివేసి నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని కార్చి ఆయన మరణించి, భక్తిహీనమైన బలహీనమైన మన కొరకు ఆయన శిలువలో మరణించి మనకి బలాన్ని ధరింపజేశాడు. నిజంగా ఆయనకి బలం లేదా? శిలువ వేస్తుంటే బయటకు వచ్చే బలం లేదా? చెప్పండి. నిజంగా అక్కడ ఉన్న సైనికులు కానీ, లేకపోతే ఎవరైతే శిలువ వేస్తున్నారో, ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే ఏడుపెట్టి పొడుస్తున్నారో, మునగిళ్ళు పెడుతున్నారో, వాళ్ళందరినీ కూడా నశింపజేసే శక్తి గలవాడు. వాళ్ళందరూ కూడా ఒక్క మాటతో తుత్తునీయగలిగిన సమర్థుడు మన దేవుడు. కానీ ఆయన బలాన్ని నీకు నాకు ఇచ్చి మన బలహీనత అంతా ఆయన తీసుకున్నాడు. మన బలహీనత అంతా ఆయన ధరించాడు. ఏమి చేతనలాగా గొర్రె బొచ్చు కత్తిరించుకోవాలి గొర్రె ఏ విధంగా మౌనంగా ఉందో ఆ విధంగా మౌనంగా ఉండి బలహీనుడయ్యాడు. నా బలహీనత ఆయన తీసివేసి నీకు నాకు బలాన్ని ఇచ్చాడు. అందుకే ఆలోచించాడు. 15 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీతో ఒక మాట అంటూ ఉంటాడు. లోక సువార్త 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. లోక సువార్త 13:12 యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొందినావని ఆమెతో చెప్పి, నీ బలహీనత నుంచి ఈరోజు నీకు నాకు కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో వంగిపోయిన పరిస్థితులు, ఎన్నో కురిగిపోయిన పరిస్థితులు. అమ్మా ఎంత చక్కటి పిలుపు చూడండి. ఆ పిలుపులోనే ఎంత ప్రేమ ఉంది. అమ్మా ఈరోజు నిన్ను కూడా ప్రేమతో పిలుస్తున్నాడు. వంగిపోయిన స్థితిలో, దేవుడికి దూరమైన పరిస్థితుల్లో, నిలబడలేని పరిస్థితుల్లో ఉంటే నీ బలహీనత నుంచి నేను విడిపిస్తున్నాను. అమ్మా ఎన్నోసార్లు బైబిల్లో రాయబడింది అమ్మా అని. పాపిని కూడా, ఒక వ్యభిచారిని కూడా, పాపముతో పడబడిన స్త్రీని కూడా చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదవనమాట. యోహాను సువార్త 8:10 యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? చూడండి, ఆ పిలుపు చూడండి. వ్యభిచారంతో పట్టబడింది, పాపంతో పట్టబడింది, రాళ్ళు కొట్టి చంపాలనే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా అదే నువ్వు నేనుంటే ఏమంటావు చెప్పండి ఒకసారి. మనం ఏముంటే లేదా ఇంకేమన్నా పక్కన ఉంటే ఏమంటాం? మనం ఎన్ని తిట్లు కడతాం, ఎంత దృశ్యం చేస్తాం.
పాపంతో పట్టబడిన స్త్రీ అక్కడికి వస్తే ఏమన్నాడంటే, అమ్మా అమ్మా, ఎంత దీనమైన పిలుపు, ఎంత పరిశుద్ధ పిలుపు, ఎంత ప్రేమమైన పిలుపు. ఈరోజు నీకు నాకు కూడా బలాన్ని ఇచ్చాడు ఆయన, బలాన్ని ధరింపజేస్తాడు. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. కారణం ఏంటంటే బలహీనులమైన మనకి ఆయన బలం ఇచ్చాడు, అందుకే దేవుని స్తుతించాలి. చివరిగా ఇంకొక విషయం చూసుకుందామండి, ముగించుకుందాం. కీర్తనలు 65:1, 65:11. కీర్తనలు 65:11 చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. సార్ మనం పుట్టినరోజు అప్పుడల్లా ఈ వాక్యాన్ని చదువుకుంటాం. ఏం ధరింపజేస్తున్నాడు ఆయన చెప్పండి? దయా కిరీటము. ఏం ధరింపజేశాడంటే దయా కిరీటం. ఎందుకు ధరింపజేశారు ఆయన చెప్పండి? ఒకటి చెప్పండి. రక్షణ వస్త్రం, రక్షణ వస్త్రం, మన వస్త్రాలు, మన పాప వస్త్రాలు ఆయన ధరించుకునే రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. రెండవది మన దుర్నీతంతో ఆయన భరించి నీతి అనే పైబడ్డ నీతి అనే వస్త్రాన్ని నీకు నాకు అలంకారంగా ఇచ్చాడు. మూడవది సంతోష వస్త్రం. మన దుఃఖానంతా తీసివేసి మన హృదయంలో ఆనందము సంతోషమైన పరిస్థితుల్లో ఆయన సంతోషాన్ని ఇచ్చాడు. నాలుగవది బలమును ధరింపజేశాడు. ఐదవదిగా చివరిగా ఏమి ధరింపజేశాడంటే, ఏం ధరింపజేశాడు చెప్పండి? దయా కిరీటం. ఏ కిరీటం అంట? ఆయన నీకు నాకు ఏమి ధరింపజేశాడు? ఐదవదిగా దయా కిరీటం. దయ మాట చెప్పాలంటే ఏంటంటే దయ. ఆయన దయలోనే ఆయన ఇందాక చెప్పుకున్నాము, ఈ రోజు మనం సజీవంగా ఉన్నామంటే ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృప. ఈరోజు మనం సంతోషంగా ఉంటున్నామంటే, ఈరోజు మనం ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మందిరంలో ఉండి దేవుని స్తుతిస్తున్నామంటే కేవలము ఆయన కృప ద్వారానే, ఆయన దయ ద్వారానే. చూద్దామండి ఒక మాట, కీర్తన 89:17 చదవండి. కీర్తనలు 89:17. వారి బలములకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుతున్నది. మా కొమ్ము ఈరోజు మనం తలెత్తుకున్నామంటే, తలెత్తుకుని ధైర్యంగా బైబిల్ పెట్టుకుని దేవుని మందిరంలోకి వస్తున్నామంటే కేవలం ఆయన దయ, ఆయన దయచేతనే మనం హెచ్చించబడ్డాం. నీ నా పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే, నిజంగా దేవుని అంగీకరించకపోతే, దేవుని నమ్ముకోకపోతే, ఎక్కడ తిరుగుంటూ, ఎక్కడ తాకుంటూ, ఎక్కడ సినిమా చూసుకుంటూ, ఎక్కడ టీవీ ముందు కూర్చుంటూ, లేదా ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ ఈరోజు ఉండేవాళ్ళమే మన పరిస్థితి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు. ఒకసారి కొంతమంది చూస్తుంటే చాలా బాధ వేసింది. ఏంటంటే కారణం, వాళ్ళు ఎంతో ఉన్నత స్థితి, మంచి జాబులు, మంచి ఆస్తులు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే సాయంత్రం వేసరికి తులుకుంటూ, తాక్కుంటూ, బలహీనమైన పరిస్థితుల్లో, అసహించుకునే పరిస్థితుల్లో రోడ్ల మీద నడుచుకుంటూ వస్తారు. కొంతమంది కాళ్ళు దించుకుని లోపల పెడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఎంత ఉన్నా సరే ఏమిటంటే అందరూ కూడా చూసి ఎంత ఉపయోగం. ఇటువంటి పరిస్థితి. ఈరోజు ధైర్యంగా మన కొమ్ము హెచ్చరించబడింది. కారణం ఏంటంటే కేవలము ఆయన దయ ద్వారానే, ఆయన దయ, ఆయన కనికరమే, ఆయన కృపే. కీర్తనలు 116:5 చదవండి. కీర్తనలు 116:5. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. 7వ వచనం చూద్దామండి. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేస్తున్నాడు, నా తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. యెహోవా దయాళుడు. మన దేవుడు అంటే దయాళుడు. అందుకని ఆయన దయని ధరింపజేస్తాడు. ఆయన కరుణా సంపన్నుడు. మాట చెప్పాలంటే కరుణా సంపన్నుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములను చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత
మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే అంటే దయ చేతనే అంటే ఆయన ప్రేమ చేతనే కరుణా సంపన్నుడిగా ఈరోజు నీకు నాకు దయని ధరింపజేసింది. ఆయన దయ, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరం ఈరోజు నీకు నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఒకప్పుడు నువ్వు నేను త్రోవ తప్పిపోయాం. ఆయన దయ కింద లేవు, ఆయన దయాన్ని నీడలో లేవు. ఎవరిలో ఉన్నామంటే లోకపు నీడలు, సైతాన్ నీడలు దారి తప్పి వంకర మార్గాల్లో సంచరిస్తూ ఉంటుండే దారి తప్పిన నన్ను దారిలో తీసుకుని వచ్చాడు. ఆయన ప్రేమ చేత నిన్ను రక్షించాడు. ఆయన ప్రేమ చేత నీకు నాకు సంతోషాన్ని ఇచ్చాడు. ఒక పాట రాస్తున్నాడు, ఎందుకంటే దారి తప్పి తిరిగి తిని ప్రభు ప్రేమ లేదు కానవైతిని. దారి తప్పి తిరిగి తిని ప్రభు ప్రేమ లేదు కానవైతిని. ఆయా నన్ను రక్షించి తనదు రక్తములో కడిగి, ఆయా నన్ను రక్షించి తనదు రక్తములో కడిగి జీవితమును మార్చి నిత్య జీవాన్నిచ్చేను. జీవితమును మార్చి నిత్య జీవాన్నిచ్చేను. సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. దారి తప్పి పెరిగిన నీకు నాకు ఆయన ధైర్యం చేసి సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే రక్షించాడు, ఎప్పుడైతే వంకర మార్గాల నుంచి మార్చి తిన్నని మార్గంలోకి నడిపించాడు, ఎప్పుడైతే ఆయన రక్షించాడో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన దయ నీకు నాకు ధైర్యం చేసి ఆయన స్తుతించే బిడ్డగా దేవుని ఆరాధించే బిడ్డగా మనల్ని సిద్ధపరిచాడు. అందుకే ఈ రోజు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనకి నమస్కారం చేయాలి, ఆయనకి సహాయపడే పూజ చేయాలి. చదువుకున్న భాగంలో ఒకసారి చదువుకున్నాం. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. చాలు. పరిశుద్ధ అలంకారము ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయండి. చెప్పుకున్నాం ఏ అలంకారాలు. ఒకప్పుడు నువ్వు నేను శాపం అనే పైబట్ట ధరించుకున్నాం. ఈ శాపం అనే పైబట్టని తీసివేసి ఏం చేశాడు ఆయన? ఒకటోది చెప్పడంలో రక్షణ అవసరం ఇచ్చాడు, రక్షణ అవసరాన్ని ధరింపజేశాడు. రెండోది నీతి అనే పైబట్ట, నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. మూడవది చెప్పాలన్నది సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు. నాలుగవది బలహీనమైన మనకి ఆయన బలాన్ని ధరింపజేశాడు. చివరగా ఐదవది ఆయన దయ కిరీటం. చాలా ఉన్నాయి కానీ సమయం లేదు. ప్రభువా, ఇటువంటి పరిశుద్ధ అలంకారాలు, ఇటువంటి రక్షణ అలంకారాలు నాకు ఇచ్చావయ్యా. అందుకనే నమస్కరించి నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నానే. ఆరాధిద్దాం. అటువంటి ఆరాధన శివుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. రండి ఒక వచనం వాడుకొని ఆరాధనలో ప్రవేశం. నిలబడదాం. నిలబడి 195 పాఠ సంఖ్య 195 815 పాఠ సంఖ్య 195 815. 1వ వచనం 4వ వచనం పాడుకుందాం. 1-4 వచనాలు పాడుకుందాం. ఆనందముతో ఆరాధింతుము ఆత్మతోను సత్యముతో. ఆనందముతో ఆరాధింతుము ఆత్మతోను సత్యముతో. రక్షణ పాత్ర నేనేస్తుతోనే స్తుతులర్పింతును. రక్షణ పాత్ర నేనేస్తుతోనే స్తుతులర్పింతును. ఆశించిపోగానే పూజేతును యేసుని నామమును. ఆశించిపోగానే పూజేతును యేసుని నామమును. ఆనందముతో
ఆనందముతో పాపినైన నన్ను రక్షించును సిలువపై నాకై ప్రాణెగెను పాపినైన నన్ను రక్షించును సిలువపై నాకై ప్రాణెగెను పరిశుద్ధ జీవము నాగేవను పరిశుద్ధ జీవము నాగేవను రక్షణ పాత్ర ఎగరేసుకొని స్తుతులారా పెందును రక్షణ పాత్ర ఎగరేసుకొని స్తుతులారా పెందును ఆశించుకోగానే కుదిరేసును యేసుని నామములో ఆశించుకోగానే కుదిరేసును యేసుని నామములో ఆనందంతో పరలోకములకు సాగివను పరలోకముని విందకే చేసెను పరలోకములకు సాగివను పరలోకముని విందకే చేసెను సౌరభి జీవము నాగేవను పర ప్రాణమార్పించెను సౌరభి జీవము నాగేవను పర ప్రాణమార్పించెను రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులారా పెంచును రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులారా పెంచును హర్షించిపోగానే కుదిరేసును యేసుని నామములో హర్షించిపోగానే కుదిరేసును యేసుని నామములో ఆనందముతో ఆరాధించు ఆత్మను సత్యముతో ఆనందముతో సండే స్కూల్కి వెళ్తారు మొదలుగా సండే స్కూల్ టీచర్ ఆరాధించి తర్వాత మిగిలిన వాళ్ళు కొత్తగా చెప్పడం లేక బాగా అనుసరించి ఆరాధించారు.